విషయములంటే తమ వైపు నిన్ను లాగి వేసుకునేవి. ఈ చుట్టూ ఉండేవన్నీ రూపాలు. ఓ నన్ను చూడవయా నన్ను చూడవయని నీ కళ్ళకి పని చెప్తాయి. శబ్దాలు వినవయా వినవయా నీ చెవులకి పనులు చెప్తాయి. రకరకాలైనటువంటి మెత్తగా, గట్టిగా, చల్లగా, వేడిగా, సమశీతలంగా ఉండేటటువంటి స్పర్శలన్నీ నీ చర్మానికి పని చెప్తాయి. ఒక్కసారి నన్ను టచ్ చేయొద్దు, ఒక్కసారి టచ్ చేయొద్దు. రకరకాలైనటువంటి రుచులన్నీ నీ నాలుకకి పని చెప్తాయి. నన్ను కొంచెం రుచి చూడవయా, లేకపోతే ఏమిటయా, లేదా ఏమైపోతానయా, లేకపోతే నీ నాలుగుకి పని ఏమిటయా, ఇలాగా రకరకాలైనటువంటి ఈ విషయాలు మనం ఎప్పుడు లాగుతుంటాయి కనుక వాటి మీద మనకి అప్పుడప్పుడు కోరిక కలగచ్చు కదండి. ఆ కోరిక కలిగినప్పుడు ఇది ఒక సాధనం అని మనకి తెలిసింది కనుక ఈ సాధనాన్ని వాడి ఆ కోరిక తీర్చుకోవడానికి పనికొస్తుందా మనతో కలుగుతుంది. నిజానికి కొన్ని వీడికి తగవు. ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారండి, ఏమండి తగ్గకపోతే వాడు ఎందుకు అమ్ముతాడండి? మరి వాడు అమ్ముతున్నప్పుడు మనం అవన్నీ కొనుక్కోవచ్చనే కదండి అంటే, నువ్వు నమ్మేవన్నీ నువ్వు కొనుక్కోవచ్చా, కొనుక్కొని నువ్వు తాగచ్చా? చూడండి అక్కడ బోల్డ్ అని షాపులు అవుతాయండి. ఫారిన్ అండ్ ఇండియన్ బార్స్, ఫారిన్ బార్, ఇండియన్ బార్, దాని నిండా మొత్తం ర్యాక్లే. ఆ ర్యాక్ల నిండా రకరకాల సీసాలే. వాడు ఎందుకు అమ్ముతున్నాడండి పాపం, మనం కొనుక్కోవడానికి కాకపోతే అని వాడి మీద జాలి పుట్టేసి నువ్వు శుభ్రంగా 4 బాటిల్స్ కొనుక్కొచ్చాం కనుక తాకపోతే ఏం లాభం అని శుభ్రంగా పట్టించేసామనుకో, అప్పుడు నలుగురు నిన్ను మోసుకొచ్చి మంచం మీద పారేయాల్సి వస్తుంది. అంటే కొన్ని మనకి అవసరం కావు, కొన్ని మనకి తగవు, కొన్ని మనకి కూడదు. కూడని వాటిని మనం దూరంగానే ఉంచాలి, ఎప్పుడూ దూరంగానే ఉంచాలి. దూరంగా ఉంచాలి అని నీకు తెలియకపోతే నీ చుట్టూ ఉండేవాళ్ళు వాడిని దూరంగా అట్టే పెడతారు. అందుకే మనకి చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు కొన్ని అలవాటు చేయరు. మనం పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి ఎందుకునోనండి మా అమ్మ నాన్న నాకు అది అలవాటు చేయలేదు, చిన్నప్పటి నుంచి చేసుంటే పాటికి నేను ఎన్ని పుచ్చుకుని ఉండేవాడిను అని. ఇప్పుడే స్టార్ట్ చేశానండి అంటే కొంచెం లేట్ అవుతుందండి. అంటే నీకు తగదు అని నీ నుంచి దూరంగా పెట్టిన వాటిని చూసి నీకు కూడా టెంప్టేషన్ కలుగుతుందండి మనిషిలో. కానీ అది పొందితే బాగుండును, అది పొందితే బాగుండును, పొందితే బాగుండును, ఇట్స్ ఓకే. నీకు పొందితే బాగుండును అనిపిస్తుంది, కానీ నీకు అది పొందనప్పుడు మంత్రం చేతిలో ఉండి ఇది మంచి సాధనం, ఇది పవర్ఫుల్ సాధనం తెలుస్తున్నకో ఈ మంత్రాన్ని వాడి పొందొచ్చునా? మంత్రం దేన్ని ఇవ్వగలిగింది అసలు నీకుది? కర్మబంధాన్ని తొలగించి నీకు మోక్షాన్ని ఇవ్వగలిగినది మంత్రం. అంత విలువైన మంత్రాన్ని ఈ క్షుద్రమైనది ఏదో నీకు దొరకనిది ఒక వస్తువు, ఈవేళ ఉండి రేపు పోయేది, ఈవేళ నీకు తాత్కాలికంగా అనుకూలత ఇస్తున్నట్టుగా కనిపించి నిన్ను మరింత దుఃఖంలోకి తోసేది, నీకు మరిన్ని రకాలైనటువంటి పీడలు కలిగించేటటువంటి దీనిని పొందడానికి వాడుకోవడానికి నువ్వు సాధనంగా దాన్ని వాడతావు. ఏం చేస్తున్నట్టు? దాని విలువను నువ్వు గుర్తించలేదు, నీ యోగ్యతను నువ్వు గుర్తించలేదు, సాధనాన్ని దుర్వినియోగం చేసుకున్నావు అన్నమాట. చూడండి, కొంతమందికి అప్పుడప్పుడు మంచి పవర్ ఇస్తారు, ఒక పెద్ద పదవిని ఇస్తారు. ఆ పదవిలో వాడు ఉండేంతవరకు కొన్ని వేల లక్షల మందికి వాడు ఉపకారం చేయొచ్చు, కానీ ఆ పదవిని వాడు తన స్వలాభాని కోసం వాడుకుంటున్నట్టుగా మిగతా వాడిని ఏడిపించైనా. రావణాసురుడికి పెద్ద లంకా నగరం ఇచ్చాడండి. ఆ లంకా నగరం నిండా సంపదలు ఇచ్చారండి. అంతా బంగారమే, వాడికి ల్యాబరేటరీలో బంగారమే, ట్యాప్స్ బంగారమే, వాడి గ్లాసెస్ బంగారమే, ప్లేట్స్ బంగారమే, అన్నీ వాడికి వేసుకునేవి కూడా బంగారమే. అంత సంపదలు ఇచ్చారు వాడికి. అంత సంపద ఉన్నందుకు ఆయన ఏం చేసి ఉండాల్సింది చెప్పండి? అందరికీ చక్కగా వాటి యొక్క ఆనందాన్ని పంచిచ్చి వాళ్ళందరూ సంతోషపడుతుంటే వాళ్ళతో పాటు కలిసి ఆయన కూడా ఆనందించవలసి ఉండేది. కానీ ఆ పని చేశాడు వాడు. ఉన్నవాటితోటి తృప్తి లేక మరింత మందిని చావగొట్టాలని, మరిన్ని సంపద లాక్కోవాలని, మరింత మందిని దాన్ని ఏడిపించాలి అని అనిపించింది తప్ప జనాన్ని సుఖపెడదామని పాపం వాడికి అనిపించలేదు కదండి. ఏమండి మీరు అలా చెప్తున్నారు, కొంతమందిని సుఖపెట్టాడేమోనండి అంటే వాళ్ళ చెల్లెలు గారే చెప్పిందండి, మనకేం తెలుసును? రావణాసురుని పరిచయం చేసే శూర్పణఖ రాముడితో చెప్పిందండి, మా అన్నగారు ఎవరో తెలుసునా నీకు?
బలియాన్ రాక్షసేశ్వర. రాక్షసేశ్వర, రాక్షస అంటే ఏడిపించువాడు అని అర్థం. ఏడిపించే వాళ్ళందరినీ రాక్షసులు అంటారు కదా, తెలిసినా నీకు? అలాంటి రాక్షసుల్ని కూడా ఏడిపించడంలో మావాడు ఎక్స్పర్ట్. రాక్షసేశ్వర. మామూలు వాళ్ళని ఏడిపించే వాళ్ళంతా మామూలు టుమ్మిరి రాక్షసులండి. మా వాడు వాళ్ళని ఏడిపించడంలో ఎట్లాగో బాగా తెలిసినవాడు మావాడు అని చెప్పుకున్నాడు. అందుకోసం వాడాల్సిన మరి శక్తిని దుర్వినియోగం చేశాడు. చెబితే వినలేదు. అందుకోసం పాపం చివరికి వాడి బాధపడుతూ సంజాత బాష్ప పరవీర హంత అన్నట్టుగా కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటూ పాపం వీడు ఎంత బాగు చేద్దామన్నా వీడు బాగుపడలేదే. సరే ఇంక చేసే పనే ఉంది, ఈ బాడీ కదా వీడిని ఇలా పాడు చేసింది, ఈ బాడీ తీసేసి కొత్త బాడీ ఇద్దాంలే అని భగవంతుడు శుభ్రంగా వాడిని సంహరించాల్సి వచ్చింది. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వడం కోసం, అంతకంటే బెటర్ ఛాన్స్ ఇవ్వడం కోసం దుఃఖపడుతూ పాపం వాడిని తొలగించాల్సి వచ్చింది. మంత్రం అనేది చేతిలో ఉంటే ఆ మంత్ర ప్రభావం తెలిసిన తర్వాత దానిని క్షుద్రమైన అల్పమైన ఉపేయముల కోసం, ఫలముల కోసం వాడుకుంటారు అనేటటువంటి భావన చేత అలాంటిది చేసి స్వరూపాన్ని పాడు చేసుకోకూడదు. కనుక ఈ మంత్రం వల్ల తెలిసే పరమాత్మ తత్వాన్ని మాత్రమే మనం తెలుసుకోదగును అని మన వాళ్ళంతా కూడా మంత్రాన్ని ఊరికే కూర్చుని బాగా దాని మీద ఎక్సర్సైజ్ చేయడానికి, దాని మీద ధ్యానం చేయడానికి మాత్రమే దృష్టిని కేటాయించేవారు కారు. మన పిళ్ళలోకాచార్య వారు ఒక సూత్రం చెప్తారండి. వాచ్యం కంటే మనకి సులభమైనప్పటికీ కూడా మన పూర్వులు వాచ్యత్తిలే ఊన్రుగైకు అడి, వాచ్యమైనటువంటి పరమాత్మ వస్తువు కదా, మంత్రం తెలిసేవాడు కదా, ఆయన ఏందే నిష్ఠ కలిగి ఉండడానికి కారణం ఏమంటే ఈశ్వరనే ఉపాయోపేయం என்று నినైతిరుక్కై. అంటే సాధనం ఏదో మంత్రం కాదు, మంత్రం మనం జపించినా ఆ మంత్రం వల్ల కలగాల్సిన ప్రయోజనాన్ని ఇచ్చేవాడు మళ్ళీ పరమాత్మే. ఆయన ఏందో నిష్ఠ కలిగి ఉండండి తప్ప, మరి మంత్రం ఇచ్చేయడానికి మళ్ళీ ఆయన ఎందుకండి? ఇంకా మనకి దేవుని తీసి పక్కన పెట్టేయండి. నేనే దేవుణ్ణి, అహం బ్రహ్మాస్మి టు బయలుదేరుతాడు. మంత్రం చదువుతాడు కానీ కూడా అహం బ్రహ్మాస్మి అంటుంటాడు. ఎందుకంటే సాధన చేతిలోకి వచ్చేసింది కదా. అలాంటి దురహంకారం ఏర్పడతగదు. అందుకే మనకి సాధనము పరమాత్మే, లభించేటటువంటి ఫలితం కూడా పరమాత్మయే. ఇప్పుడు పరమాత్మ చేతిలో ఉన్నాడు, లేదా పరమాత్మ గొప్పవాడు అని తెలియగానే ఆ పరమాత్మని పొందాలి అనే తపన చేత ఏదో ప్రయత్నం చేసి మళ్ళీ వెళ్ళిపోదామని అనిపించవచ్చును, అది కూడా తప్పేనే. మంత్రమే మనకి ఆ పరమాత్మని తెలియచెప్పేది. తెలిసిన జ్ఞానాన్ని మంచిగా ఫలితాన్ని ఇచ్చేట్టుగా తీర్చిదిద్దగలిగిన వాడు పరమాత్మ. అందుకోసం ఆయన మనకి సాధనం, పరమాత్మే సాధనం. లభించాల్సింది ఆ పరమాత్మ సేవ వల్ల కలిగే ఆనందము. ఈ నిష్ఠ మనలో ఉండాలి అని చెప్తారన్నమాట మన పూర్వులు. అందుకోసమే తిరుమంత్రాన్ని ఏదో అక్షరలక్షాత్మకంగా కూర్చుని బ్రహ్మాండంగా జపం చేసేయడం, 1కి 2 సార్లు, 2కి 3 సార్లు, 3కి 4 సార్లు జపాలు చేసేసి అయితే జపం చేసేవారు. జపం చేయడం అంటే మంత్రమును జపించి మామూలు వాళ్ళు ఎట్లాగైతే శక్తిని పొందాలనుకుంటారో అట్లా ఎప్పుడు మన వాళ్ళు అష్టాక్షరి మహామంత్రాన్ని వాడలేదండి. అందుకోసం మంత్రానికి జపం విధించలేదు మన వాళ్ళు, అనుసంధానాన్ని మాత్రమే చెప్పారు. అనుసంధానం అంటే ఏమిటి? గురువు చెప్పిన మంత్రాన్ని రోజు ఒకసారి మనం చదువుకోవాలి కనుక ఒకసారి చదవండి. ఒకసారి మామూలుగా మంత్రాన్ని క్రమం ప్రకారం చదివేయండి. ఆ చదివినప్పుడు అర్థం తెలిసి పరమాత్మ ఇంత గొప్పవాట, ఆయనకి చెందినవాంట నేను, ఈ లోకమంతా ఆయనదేట, ఆయనకి చెందినవాడినట నేను, నాలో ఉండే దోషములని కడిగి పారవేయగలిగిన శక్తి కలిగినవాడు ఆయన, ఆయన యొక్క సేవయే నాకు పరమ పురుషార్థము. ఈ విశ్వాసం కలిగి ఆయన అంతటా అణువణువున నిండి ఉంటాడు కనుక
నేను చేసే ప్రతి పని కూడా ఆ భగవంతుడి సేవగా మారాలి. ప్రతి పని ఆ భగవంతుడి యొక్క ఆరాధనగా పరిణమించాలి. ప్రతి పని ఆ భగవంతుడికి ఆనందాన్ని కలిగించాలి. ప్రతి పని నాలో అహంకారాన్ని నాశనం చేసేటట్టుగా, పరమాత్మ ప్రీతిని పెంచేటట్టుగా ఉండాలి. ఈ భావన కలిగి నీలో ఆ కార్యక్రమాలు, నీ జీవితాన్ని సాగించగలగాలి. మంత్రం నీకు అర్థం తెలిస్తే ఈ భావనని పెంచాలి. ఈ భావన పెరిగిన తర్వాత నువ్వు ఆ భావనని పెంచే సాధనం మంత్రం కనుక మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ అనకుండా ఉండలేవు. లేదు, ఆ భావన ఒక చైన్గా సాగడానికి మంత్రం కావాలి. మంత్రాన్ని అనుకుంటూ ఉంటే నీకు అది కలుగుతుంది. మొదటిలో మనలో డైవర్షన్స్ చాలా వస్తాయండి కదా. కాస్త ధ్యానం చేద్దామని కూర్చోగానే అక్కలేను అప్పుడే జ్ఞాపకం వస్తాయి. మామూలుగా పని చేసుకుంటున్నంత వరకు మనకి మిగతా జ్ఞాపకం రావు. జపం చేద్దామని కూర్చోగానే అన్ని జ్ఞాపకం వస్తాయి. ఏవేవి రాకూడదో అవన్నీ వస్తాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? చేత వాటన్నిటినీ నువ్వు అరికట్టాలని ప్రయత్నం చేసావా, నువ్వు ప్రమాదంలో పడతావు. ఎందుకంటే అరికట్టడానికి వాటి వెంట వెళ్ళాలి కదా. వాటి వెంట వెడుతూ 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 నువ్వు దాంట్లో దిగజారిపోవచ్చు. చూడండి, ఎవడో ఒకరిని తరమాలి అని నువ్వు బయలుదేరావనుకో, నీవు చేస్తుండేటటువంటి పని నువ్వు మర్చిపోతావు. అక్కడి నుంచి వాడిని ఏమైనా సరే లేకుండా చేస్తా, నాకు ఇలా అడ్డొస్తాడా అని వాడి వెంట బయలుదేరి వాడిని అక్కడ తరమే ప్రయత్నం చేస్తే వాడు నిన్ను క్రమంగా వాళ్ళ జనం అంతా ఉండేటటువంటి చోట్లోకి తీసుకువెళ్ళిపోయి నీ వాళ్ళ నుంచి నువ్వు విడిపోయేటట్టుగా చేసేసి వాళ్ళ జనం మధ్యలోకి వచ్చిన తర్వాత శుభ్రంగా నిన్ను ఏమైనా చేసేయచ్చు కదండి. వాడి వెంట నువ్వు పరిగెట్టి వాడిని ఏదో చేద్దాం అనుకున్నప్పుడు. అలాగా ఈ ప్రపంచంలో నువ్వు జపం చేసేటప్పుడు జ్ఞాపకం వచ్చే విషయాలు ఉంటాయి చూడండి. అసలు నాకు ఇవి ఎందుకు రావాలండి, అసలు ఇవి రాకుండా చేస్తే బాగుండు అంటూ వాటిని రాకుండా ఉండేట్టు చేసే ప్రయత్నం చేసావనుకో, ఏమవుతాయి క్రమంగా దాని వెంట నువ్వు వెళ్ళి 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 ఎక్కడి నుంచి బయలుదేరావు అసలు దీన్ని మర్చిపోయి దాంట్లోనే మునిగిపోయి అందులోంచి ఇంకో దాంట్లోకి, అందులోంచి ఇంకో దాంట్లోకి, దాంట్లోంచి ఇంకోటి ఇంకోటి ఇంకోటి, ఆల్మోస్ట్ యు గెట్ లాస్ట్. అసలు ఎక్కడి నుంచి వచ్చావో ఎందుకు వచ్చావో అది మొత్తం పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకోసమనే మనం జపం చేయడానికి కూర్చున్నప్పుడు ఏమైనా ఒకవేళ కూడని ఆలోచనలు వస్తుంటాయనుకోండి, వేరేం పెద్ద బెంగపడిపోకండి. వాటిని ఏదో పైకి తోసి పారేయాలని చీపుళ్ళు చాట్లు పట్టుకుని బయలుదేరకండి. అది ప్రమాదం. సాగనివ్వండి వాటిని. ఏ ఆలోచన వస్తే అదే సాగనివ్వండి. సాగేదాన్ని మెల్లిగా భగవంతుడితో ముడివేసే ప్రయత్నం చేయండి. మా పెద్ద స్వామివారిని అడుగుతుండేవారు, స్వామి ఇలా దాని వెంట ముడివేయడం అంటే ఎట్లా కుదురుతుందండి, కైక శాస్త్రం ఒప్పుకోదు కదండి అలాగా అంటే చెప్పేవారు మా స్వామివారు, శాస్త్రం ఎందుకు ఒప్పుకోదా, భగవంతుడే చెప్పాడు అలా చేయమని. అదేమిటి? 6వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు, యతో యతో నిస్సరతి మనః చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. 6వ అధ్యాయంలో చూసుకోండి. మనస్సు వేటిని తలుస్తూ ఉంటుందో, వేటి వెంట పడుతుందో శుభ్రంగా వాటి వెంటే పడని. అవ్వా, వాటి వెంటే పడితే ఇంక మళ్ళీ మన జపం సాగుతుందండి. పంజరంలో ఉండేటటువంటి పక్షిని దాని ఇష్టం వచ్చినట్టుగా వదిలిపెట్టేస్తే ఇంకా మన దగ్గర ఎందుకు ఉంటుందండి అది? నిజమే, పక్షిని మామూలుగా వదిలేస్తే అది దగ్గర ఉండదు. కానీ పక్షికి ఒక కాలికి ఒక మంచి చక్కటి స్ట్రాంగ్గా ఉండేటటువంటి ఒక తాడు కట్టి, 2వ తాడు అంచుని నీ పంజరానికి కట్టి, ఆ తాడుని పెద్ద లెంగ్ది తాడు కట్టే పెట్టి ఇప్పుడు వదిలే. పక్షి కాలికి ఉండేటటువంటి తాడు గట్టిగా ఉంది కనుక దాన్ని కొరికేసుకోలేదు. అది నువ్వు తాడు పెద్దది కనుక ఎగరడానికి దానికి అవకాశం ఉంది కనుక అది కొంతసేపు ఎగురుతూ, తాడు ఎంతవరకు నువ్వు ఇస్తుంటావో అంతవరకు అది ఎగురుతూనే ఉంటుంది. నీకు ఇంకా వద్దు ఇంకా చాలు అని అనిపించింది అనుకో, మెల్లిగా నువ్వు జాగ్రత్తగా తాడు పట్టుకుని తీసుకొచ్చేసి నువ్వు పంజరంలో పెట్టేసి జస్ట్ యూ కెన్ క్లోజ్ డౌన్ ద పంజరం. ఎగరడానికి నువ్వు ఛాన్స్ ఇచ్చావు, పక్షి నీ కంట్రోల్లో ఉండాలి కనుక నువ్వు కంట్రోల్లోనూ పెట్టుకున్నావా లేదా? సేమ్ థింగ్. నీ మనసు అనేటటువంటి పక్షిని, నీ భావన అనేటువంటి పక్షిని హాయిగా విశాలంగా రెక్కలు విప్పి ఎగురుతుంటే చక్కగా చూడబుద్ధి అవుతూ ఉంటుంది, హాయిగా ఉంటుంది కనుక ఎగరని. మరి రావడం ఎలాగండి? మా మనసు కంచి బయలుదేరి బజార్కి వెళ్ళిపోయి, అక్కడి ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళిపోయి, బట్టల మార్కెట్కి వెళ్ళిపోయి, ఇంకో మార్కెట్కి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాదు కదండి.
పక్షికి త్రాడు కట్టినట్టే నీ మనస్సుకు కూడా త్రాడు కట్టు. ఎట్లా కట్టవలే అది చెప్పారండి మా స్వామివారు చెప్పేవారు. ఎట్లా కట్టవలనంటే మంత్రం ఒక్కటి నీకు ఇచ్చారు కదా, ఈ మంత్రం అర్థాన్ని నువ్వు తలుచుకుంటూ మంత్రము నువ్వంటుంటే నీ చెవిలో మాత్రమే వెళ్ళేట్టుగా మంత్రాన్ని నువ్వు స్మరిస్తూ ఉండు. ఉపాంశు అంటారు దాన్ని. ఉపాంశువుగా జపించవలెను. నువ్వు అలా జపిస్తుంటే ఏమవుతుంది, మంత్రం నీ మాట నీ చెవిలోకి వెడుతూ ఉంటుంది. నీ చెవిలోకి వెడుతుంటే ఆ చెవి లోపలికి క్రమంగా అది దిగడం అనేది ఒక పట్టు కొమ్మలా ఉంటుంది. అప్పుడు నీ భావన అనేటువంటి ఒక లత క్రమంగా దాని చుట్టూ అల్లుకుంటూ ఉంటుంది. అది క్రమంగా నీ యొక్క బుద్ధి అనేటటువంటి పందిలి మీదకి వికసిస్తుంది. అక్కడ మంచి పువ్వులు కాయలు కాస్తుంది. ఎట్లాగా ఇందాక మనం అనుకున్నదే ఒకసారి అనుకుందాం. నీ మనసు బయలుదేరింది, నువ్వు కూర్చున్నావు, ఇక్కడ కూర్చుని అక్కడ నారాయణ 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 ప్రారంభించావు. అనగానే వెళ్ళిపోయింది, మనసు వెళ్ళిపోయింది, టక్కమని బజార్లోకి వెళ్ళిపోయి ఇట్స్ గుడ్. నువ్వు ఏమనుకుంటూ జపం చేస్తున్నావు అంటే భగవంతుడికి ఇది సేవ అని కదా అనుకుంటూ నువ్వు చేస్తున్నావు. దట్స్ రైట్. ఇప్పుడు నువ్వు భగవంతుడి వాడివేనా? ఎస్. నారాయణుడు అంటే అంతిట్లోనూ అన్నిట్లోనూ ఉన్నవాడేనా? అన్ని తానైన వాడేనా? అన్నీ తనలో కలిగిన వాడే కదా నారాయణుడు అంటే. అవునండి, కరెక్ట్. ఇప్పుడు బజారు కూడా నారాయణుడిదేనా కాదా? బజార్లో కనిపించే వాటిలో కూడా నారాయణుడు ఉన్నట్టా లేనట్టా? అయితే ఇదివరకు నీ మనస్సు బజార్లో ఉండేవానన్నీ చూసి ఇది నాకు వస్తే బాగుండు, దీన్ని నేను కొంటే బాగుండు, దీన్ని నేను తింటే బాగుండు, దీన్ని నేను చూస్తే బాగుండు అని అనుకునేది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? వెళ్ళిపోయిన మనసును వెనక్కి లాగటలే. లాగావంటే నీ మాట విందది ఏడుస్తుంది. చిన్నపిల్లలు చూడండి, వాడు అనుకున్నట్టు చేయనిస్తేనే వాళ్ళు మామూలుగా ఉంటారు. వాడు అనుకున్నవరే అది మంచిది కాదురా అంటే అక్కడి నుంచి వాడు పెద్ద యాజిటేట్ అయిపోతాడండి. వాడు పెద్ద రివర్స్ అయిపోతుంటాడు. వాడు మన మీద పెద్ద దెబ్బలాట ప్రారంభిస్తాడు. అంచేత నువ్వు అలా మనస్సుని అలాగా దాన్ని ఏదో యాజిటేట్ చేయనివ్వద్దు. లెట్ ఇట్ నాట్ ఫీల్ రెస్ట్లెస్. అది ఇక్కడి నుంచి నేరుగా బయలుదేరి కూరల మార్కెట్కి వెళ్ళిపోయిందండి. దట్స్ గుడ్. అప్పుడు మనసా ఈ కూరలు చూసావా ఎంత బాగున్నాయి, ఈ టొమాటోస్ చూడు ఎంత ఎర్రగా ఉన్నాయి, ఈ బీన్స్ చూడు ఎంత వెడల్పుగా ఉన్నాయి. ఎందుకో తెలిసినా ఇవన్నీ నారాయణుని వాటి లోపల దానికి ఆ శక్తిని ఇవ్వడం చేత ఆ బీన్ ఇంత పొడుగైంది, ఆ టొమాటో ఇంత మంచి ఎర్రగా ఉంది, ఇంత పరిమళం వస్తుంది. నువ్వు మామూలుగా బజార్లో చూసే టొమాటోలకి వాసన ముక్కులో పోసినా ఉండదు. నువ్వు ఏం చేసినా దాంట్లో రుచి ఉండదు. కానీ నువ్వు మనసులో చూపిస్తున్నావు కదా మంచి పరిమళించే టొమాటోలు, మంచి రుచి కలిగిన టొమాటోలు అని చెప్పు. కానీ ఆ రుచి ఆ వాసన చూసావా నారాయణుడు లోపల ఉన్నాడు కనుక ఎంత బాగా వచ్చిందో అని నువ్వు రుచి కూడా కాసేపు చూపించే పర్వాలేదు. నారాయణుని వలన బజార్లోకి వెళ్ళింది, కూరల మార్కెట్లోకి వెళ్ళింది నీ మనస్సు కనుక కూరల మార్కెట్లోంచి వెనక్కి నువ్వు తేనంత వరకు నీ మాట వింటుంది. అయితే దాన్ని అలా వదిలేకు, తాడు కట్టాలి కదా వెనకాతల. ఈ నారాయణుడు అనే తాడు తీసుకెళ్ళి దాని కాలు కట్టు. అది చూసినటువంటి టొమాటోస్ నారాయణుడివి, అది చూసిన బీన్స్ నారాయణుడివి, అది చూసిన గోకరకాయలు నారాయణుడివి, అది చూసిన ఇంకోటి ఏదో కాయలు అవన్నీ మొత్తం నారాయణుడివే. అబ్బబ్బా ఇక్కడికి వచ్చినావు నువ్వు అన్న నారాయణ పట్టుకొచ్చేవేంటి, నేను ఇక్కడికి కాదు ఇక్కడి శుభ్రంగా స్వీట్ స్టాల్కి వెళ్ళిపోతాను నేను అంటే, ఓ రైట్ దా మనస్సా వద్దని అనకండి, దా పెడతాం దా అని శుభ్రంగా దాని భుజం మీద చెయ్యి వేసి హాయిగాను మెల్లిగా దాన్ని నువ్వు తీసుకెళ్ళిపోయి చూసావా గులాబ్ జాములు ఎంత బాగున్నాయి, భగవంతుడికి నిజంగా ఆయన ఇచ్చినటువంటి తీపిదనం ఇందులో ఎంత బాగుందో చూసావా, ఇది వాని కోసం కదయ్యా ఎంత బాగుంది చూడు, మంచిగా చూడు, మైసూర్ పాక్ ఎంత బాగుందో చూడు, జాంగ్రీలు ఎంత మంచి రౌండ్గా ఉన్నాయి చూసావా, భగవంతుడే అనుగ్రహం చేత జిలేబీలు ఎంత బాగున్నాయో చూడు, ఆ పక్కన దూద్ పేడాలు చూసావా ఎంత బాగున్నాయో, సమోసాలు చూసావా ఎంత హాయిగా ఉన్నాయి, బూందీ చూసావు ఎంత చక్కగా మంచి గుండ్రంగా ఎంత పరిమళంగా. ఇదివరకు నువ్వు వెళ్ళొద్దన్నప్పుడు దొంగ చూపులు ఒక్కొక్కట ఆరారా చూస్తున్నాయి. ఎందుకు దానికి ఆ దొంగతనం నేర్పడేందుకు రా, హాయిగా చూపిస్తాను రా అని తీసుకెళ్ళి నువ్వు చూపించు బ్రహ్మాండం. దానికి తెలియని పేర్లన్నీ కూడా నువ్వు చెప్పేయి. అది చూడటానికి బెంగపడేవని నువ్వు చూపించు.
ఉన్న వాటికంటే పెద్దవి చూపించు, అద్భుతంగా చూపించు. దానికి కావలసిన నువ్వు చూపిస్తున్నావు కనుక ఎదురు తిరగదు. నీకు కావలసిన భగవత్ సంబంధం ఏర్పడ్డం కనుక నీ దృష్టి చెదరదు. ఏమంటే ఇప్పుడు ఎక్కడికి వెడితే అక్కడ మనం దీన్ని అట్లా లింకప్ చేయగలమా, చేయలేమా? మనస్సుతో నువ్వు చేసే సాధన అది. నీ మనస్సు అనేటటువంటి పక్షిని ఎగరనివ్వాల్సినటువంటి క్రమం అది. ఈసారి అట్లా హాయిగా ఎన్నైనా స్మరించనివ్వండి. అలా ఎంతసేపు అయితే స్మరిస్తూ ఉంటుందో ఆ స్మరణ నారాయణ నుంచి విడిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు నువ్వు నారాయణ 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 అంటూ ఉంటావు. ఆ నారాయణ నామం అనేటటువంటి ఆ నీటిని నువ్వు క్రమంగా వెనకాతల పోస్తుంటే, నువ్వు ఎంతెంత పోస్తుంటే అంతంతంతంత అది విచ్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెడితే అంతా నారాయణమయం, ఏది చూస్తే అదంతా నారాయణమయం, ఎందులో ఉంటే అదంతా నారాయణమయం అయిన మనస్సు ఇదివరకు నా కోసం అని చూసే వస్తువులని ఇప్పుడు నారాయణ కోసం అని చూడడం ప్రారంభిస్తుంది. అప్పుడు నారాయణుడి మీద నిలబడగలుగుతుంది. ఎందుకంటే నువ్వు బేస్ ఒకటి ఇస్తున్నావు దానికి, నారాయణ. అంచేత నువ్వు దేని దగ్గరికి వెళ్ళినా దాన్నే అనకు. నువ్వు అంటే ప్రమాదం. బాహ్యంగానా నువ్వు ఎలాగో క్రమంలో ఉంటావు. మనస్సును నువ్వు ఇతరత్ర అరికట్టే ప్రయత్నం చేసావా, అది నిన్ను మరిన్ని 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 లోతుల్లో తీసుకెళ్ళిపోయి మళ్ళీ నువ్వు పైకి రాకుండా ముంచి పారేస్తుంది. అందుకే మన వాళ్ళు మెడిటేషన్ అంటే ఏమీ లేకుండా శూన్యంలోకి మనస్సుని తీసుకెళ్ళిపోవడం కాదు. చాలామంది మెడిటేషన్ అంటే ఈ భావన ఉందండి. ధ్యానము అని అనగానే ఏమీ లేకుండా నిర్విషయముగా ఉంచుట మనస్సుని. మనస్సు నిర్విషయకము అయింది అని అంటే ఇట్ ఈజ్ డెడ్ అని అర్థం. విషయమేమీ నువ్వు ఇవ్వలేదు అని అంటే మనస్సుకి, లేదా మనసు ఏం తలవట లేదని అంటే ఏమైనట్టు లెక్క, ఆ మనసు పోయింది అని అర్థం. కానీ అదే నువ్వు కోరుకునేది. నో, మన మనసుని చంపేయాలనుకోవటల్లా మంచిగా పని చేయించుకోవాలనుకుంటున్నాం. అది మంచిగా పనిచేయాలనుకుంటున్నాం, అది ఆనందంగా పనిచేయాలనుకుంటున్నాం. అంతేకాని దాన్ని అది హింస పెట్టి దాన్ని బాధ పెట్టి వి డోంట్ వాంట్ దట్. అందుకోసమనే యతో యతో నిశ్చరతి మనః, దేని దేని మీదకి నీ మనస్సు నీ అధీనంలో లేకుండా వెళ్ళిపోతుందో తతస్తతో నియమ్యైతత్, అట్నుంచే నువ్వు శుభ్రంగా కావలసిన దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆత్మన్యేవ వశం నయేత్, ఆ మనస్సు నీ ఆధీనంలోకి వచ్చేట్టు చేసుకో. నేనున్నాను కదా, నన్ను లోపల పెట్టుకో అన్నాడు ఆయన. సాధనం సులభమైన సాధనం. చూడండి ఎంత ఈజీ ఇది. ప్రయత్నం చేసి చూడండి సార్ మీరు ఇంటికి వెళ్ళాక. ఇక్కడ కాదు, మనస్సు మంచిగా మారుతోందా లేదా మీరు ట్రై చేయండి. మారట్లేదంటే వదిలేండి. మారుతోందంటే ఇంక్రీజ్ ఇట్. ఇలా మనస్సులో మీరు స్వామిని పెట్టుకుని వాటన్నిటితోటి ఉండడం, వాటన్నిటినీ చేయడం అనేటటువంటిది నీ ధ్యాన సమయానికి మాత్రమే పరిమితం కాదు కదా. నువ్వు మెలకుగా ఉన్నప్పుడు చేయొచ్చు ఆ పనిని. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఇక్కడ కూర్చున్నాం, ఇదంతా కూడా భగవంతుడికి సంబంధించినది అనుకుంటూ నువ్వు ఇక్కడ ఉన్నావు, ఉండొచ్చు కదా. ఆఫీస్కి వెళ్ళావు, అక్కడ అలాగే అనుకో. మార్కెట్కి వెళ్ళావు, అక్కడ అలాగే అనుకో. ఎక్కడున్నప్పటికీ కూడా ఆ భగవంతుడితోటి దానికి ఉండే సంబంధాన్ని నువ్వు రియలైజ్ చేయి. యూ నీడ్ నాట్ క్రియేట్ ఎ న్యూ లింక్. భగవంతుడితో నువ్వు కొత్తగా ఈవేళ దేనికి సంబంధం కల్పించక్కర్లే. ప్రపంచంలో ఆయన సంబంధం లేని వస్తువు అనేది ఎక్కడైనా ఏమైనా ఉందండి? అట్లీస్ట్ మనకి తెలుసునో తెలియదు, పెద్దలైతే అంటున్నారు కదా అన్నిటికీ భగవత్ సంబంధం కలిగినవే అని. అన్నింట్లోనూ భగవంతుడు ఉంటాడు, అన్నింటినీ భగవంతుడు తనలో పెట్టుకున్నాడు అనే కదా అంటుంటారు. అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండు, సరిపోయాయి. కనుక ఇప్పుడు నీ బాధ్యతలు ఏమి మానాల్సిన అవసరం లేదు, నీ డ్యూటీస్ ఏమి మానాల్సిన అవసరం లేదు. వాడు ప్రధానమయ్యాడు. వాడి యందు నిలకడ కోసం నీకు మంత్రమైంది తప్ప, మంత్రం అనేది ఏదో గొప్ప శక్తి కలిగినది కనుక దీంతో ఏదో నేను మ్యానిపులేట్ చేసేసుకుందాము అని నీకు అనిపించదు. వాడే ప్రధానమవుతుంది ఇప్పుడు అన్నమాట. అందుచేత మన వాళ్ళు మంత్రము, మంత్రమూర్తి అయిన పరమాత్మ,
మంత్రము సాధనం, పరమాత్మ సేవ అనేది సాధ్యము అయినప్పటికీ మంత్రం యందు సాధనత్వ బుద్ధి పెట్టలేదు. నాకు ఉపాయము కూడా పరమాత్మే, మంత్రాన్ని నాకు అందేట్టు చేసింది ఆయనే, మంత్ర అర్థాన్ని నాకు తెలిసేట్టు చేసింది ఆయనే, మంత్ర భావన కలిగేట్టు చేసేది కూడా పరమాత్మయే. కనుక అన్ని వాడే తీసుకుని అన్ని వాడే ఇచ్చుకున్నప్పుడు సాధనం ఎవరు? నీ ప్రయత్నం ఉన్ను మంత్రం ఉన్నా అది కూడా వాడే. కనుక వాడే ఉపాయము, వాడే నాకు ఉపేయము. అంటే వాడే నాకు సాధనం, సాధ్యం కూడా వాడే, ప్రయత్నము వాడే, ఫలము కూడా వాడే. ఈ రకమైనటువంటి నిష్ఠని మన పూర్వ ఆచార్యులు మనకి నేర్పారు. ఇది మన పిల్లలోకాచార్యులు వారు చెప్తారు. వాణ్ణి ఎట్లా చూడవలే అంటే అప్పుడు మన మంత్రం డీటెయిల్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ నారాయణుడు లేక భగవానుడు లేక పరమాత్మ, పరంబ్రహ్మ, పరంజ్యోతి ఇత్యాది నామాలతోటి మనం చెప్పుకునేటటువంటి ఆ నారాయణ అనేవాడెవరో అతని గురించి ఈ మంత్రం మనకి ఏమి చెబుతోంది, ఎలా చెబుతోంది? వాడికి చెందిన వాడిని నేను అయినప్పుడు నా గురించి ఏమని చెబుతోంది? సాధనము వాడే అయినప్పుడు ఆ సాధనత్వాన్ని గురించి ఎట్లా చెబుతోంది? లభించే ఫలితము వాడి సేవే అయినప్పుడు ఆ ఫలాన్ని గురించి ఎట్లా చెబుతోంది? దానికి ఆటంకం నాలో ఉండే దోషాలైనప్పుడు ఇవి ఎలా తొలగిస్తానని మంత్రం చెబుతోంది? ఈ 5 విషయాలు మనం తెలుసుకోదగినవి. వీటినే మన వాళ్ళు అర్ధ పంచకం అని పేరు పెట్టారు. ఈ మంత్రం ఆ 5 మనకి చక్కగా చెబుతుంది. అందులో మొదటిది ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధి చ. మొదటిదైనది బ్రహ్మ యొక్క స్వరూపము, ఆ పరమాత్మ యొక్క తత్వము, పొందే నా స్వరూపము, పొందడానికి కావలసినటువంటి సాధనమైన వాని రూపము, పొందితే కలిగేదేమి, పొందకుండా చేసేదేది, వీటి గురించి చెప్పాలి అని మన పెద్దలు మనకి అనుగ్రహించారు. అందులో ప్రాప్యుడైన బ్రహ్మని, పరమాత్మని ఏమని తలుచుకోవలెను, ఎన్ని రకములుగా మనం భావించవలెను అనేదాన్ని శ్రీ లోకాచార్య స్వామి చెప్పారు. నారాయణ మహామంత్రం కానీ ఏ ఇతర మంత్రం కానీ జపించేటప్పుడు కేవలం యాంత్రికంగా జపించడం కాకుండా దాని యొక్క అర్థాన్ని భావించినట్టయితే అది మనకి జపించేటప్పుడు ఒక ఆనందాన్ని ఇస్తుంది. దానిని స్మరించుకుంటూ ఉండేటప్పుడు అందులో ఉండేటటువంటి తత్వార్థమైనటువంటి భగవంతుడితోటి ఈ జీవుడికి ఉండేటటువంటి సంబంధం తెలిస్తే ఆ చేసేటటువంటిది ఏదో శ్రమజనకంగా కాకుండా మరింత మరింత బాగా చెయ్యాలి అనే ప్రీతితోటి చేయబుద్ధి అవుతుంది. ఏదైనా ఒక సేవ మనం చేస్తున్నాము అనంటే అది తన వాడికి చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎంతో ఇష్టంతో చేయబుద్ధి అవుతుంది. లేదు అనుకున్నప్పుడు ఏదో ఔద్యోగిక ధర్మంగా చేస్తున్నాను అని అనుకున్నప్పుడు అది ఎప్పుడు మానేద్దామా అని అనిపిస్తుంది, లేదా ఎప్పుడు దాన్ని కాస్త ఎగ్గొట్టేద్దామా అని అనిపిస్తుంది. యజమాని ఎదురకుండా కనిపిస్తే సీరియస్గా చేస్తున్నట్టు చూపించబుద్ధి అవుతుంది, లేకపోతే తన మానాన వేరే ఏదో రకంగా ప్రవర్తిద్దామా అని అనిపిస్తుంది. చేసేటటువంటి పనికి ఆ పని ఎవరి కోసం చేస్తున్నామో ఆ వ్యక్తితోటి తనకు ఉండేటటువంటి సంబంధము ఇవి తెలిసినప్పుడు ఆ చేసేటువంటి పని కూడా మనకి సంతోషాన్ని ఇస్తుంది, సంతృప్తిని ఇస్తుంది. నారాయణ మహామంత్రంలో ఉండేటటువంటి తత్వం కేవలం ఏ ఒకరికో ఇరువురికో కాకుండా సకల జీవరాశికి సంబంధించినటువంటి భగవానుడి యొక్క స్వరూపాన్ని నిరూపించేటటువంటి మంత్రం. లోకంలో ఏదో రకరకాలైనటువంటి వాటిని పట్టుకుని పాకులాడుతున్నారు కొందరు అని అంటే సహజ సంబంధం కలిగినటువంటి వస్తువేదో తెలియకపోవడం బహుశా కారణమై ఉండవచ్చు.